పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు, దేవుని ముఖదర్శనం పొందిన దైవజనులు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను, దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. మీ ప్రార్థనా అవసరతలకై సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 8106251809. కాలు నొప్పిగా ఉన్నది. ఇప్పుడు కాలు నొప్పులు ఉన్నాయా? ఎట్లా నొప్పి ఉందా? లార్డ్ జీసస్, మీ రక్తముతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో ఇప్పుడే ప్రభు కాలను ముట్టండి. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు పరిపూర్ణ స్వస్థత కలుగుగాక. ఇటు బలహీనత కలిగిన దురాత్మ లైవ్ కాలిపోగా చేస్తున్నాం, మీ రక్తముతో ముద్రిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీసస్ చూసుకో అమ్మా, తగ్గిందా? దేవుడి స్తోత్రం, నాయన నాకు స్వస్థపరిచాడు దేవుడు నన్ను. రబ్బూని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బూని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బూని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం, ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. యేసు నామములో లైవ్ యేసు నామములో చదివేస్తున్నాను. ఆమేన్.
స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రతి బలహీనతలై నడుస్తున్నాను. యేసు నామములో సమస్త బలహీనతలు తొలగిపోతా. ఈ బలహీనత కలిగించిన దురాత్మను బాధిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం శక్తులను రాబడి చేస్తున్నాములో ఎన్నటికి దేవుడానికి వీలేదు, ఎన్నటికి దేవుడానికి వీలేదు చేస్తున్నాము. పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడు అనుభవిస్తున్నట్టు ఇప్పుడే రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మొత్తం ట్రైన్ వచ్చింది, బాగా నొప్పిగా ఉంది. పాస్ గారు టీవీలో వాక్యం చెప్తుంటే నేను చాలా మందులై మింగి ఎఫర్ట్ వచ్చింది. ఈ మొత్తం ట్రైన్ వచ్చి నడవలేక, అది కొంచెం దూరం కూడా అట్లా ఇట్లా నడవలేక అప్పుడు టీవీ పెట్టుకున్నాను, ప్రేయర్ ఆయిల్ రాసుకుని. అన్నయ్య గారు వాక్యం వచ్చింది, కుడిచే హస్తము పెట్టుకోండి బాగలేని చోట అని చెప్పారు. చెప్తే నేను ప్రార్థనలో ఏకమించి అన్నయ్య చెప్పినట్టే నేను చేస్తే నాకు శుభ్రంగా, నాకు తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా బాగా సంతోషంగా ఉన్నాను దేవుడి వల్ల. అన్నయ్యకి దేవుడికి సాక్ష్యం, చిన్న సాక్ష్యం దీవించును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెల్లి భయంకరంగా ఇంకా కిడ్నీ పెయిన్తో బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది. బాడీ అంతా లావ్ అయిపోయి ఎంతోగానో ఇబ్బంది పడుతున్న సమయంలో చివరి ప్రార్థనలో మీరు ఏకీవించండి. టీవీ స్క్రీన్ తాకి ప్రార్థనలో ఏకీవించండి. ఎక్కడ అనారోగ్యం ఉందో ఆ ప్రాంతం మీ హస్తం ఉంచుకోండి. ప్రార్థన చేస్తున్న దేవుడు స్వస్థపరచని చెప్పినప్పుడు విశ్వాసముతో ఈ చెల్లి టీవీ స్క్రీన్ మీద తాకి ప్రార్థనలు ఏకీవించినప్పుడు దేవుని యొక్క శక్తి ఈ చెల్లి మీదకి వచ్చి అప్పుడే దేవుడు అద్భుతం చేసి గొప్ప స్వస్థత విడుదల చేసినాడు. ప్రభునామకి మహిమ కలుగును గాక. అవునమ్మా, అదే జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నొప్పి ఉందా నీకు? నొప్పి లేదు, దేవుని స్తోత్రం. ఆ యొక్క యూరిన్ కూడా రెడ్గా వస్తుందంట ఆ ప్రేయర్ చేయకముందు. అయితే ఆ ప్రేయర్ చేసిన తర్వాత ఆ యూరిన్ కూడా రెడ్గా రావడం ఆగిపోయింది. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది చేసిన వల్ల పిక్స్ అంటే ప్రపంచ దేశాలు మొత్తం వస్తాయి.
అందరూ వస్తారు. వాళ్ళ మధ్య ఎవరిని అవమానపరుస్తున్నారు? దేవుని అవమానపరుస్తున్నారు. ఆడంగిలి వారిని తీసుకొచ్చి అక్కడ అవమానకరంగా నిలబెట్టారు. విచిత్రమైన హీనమైన బట్టలు లేకుండా ఒకళ్ళు, బట్టలుండి ఒకళ్ళు, మొలవరికే పెట్టుకుని ఒకళ్ళు, దేవుడు కిరీటం పెట్టుకుంటే వీళ్ళేమో భయంకర పూల కిరీటం పెట్టుకుని కూర్చుంటున్నారు. అంటే ఎంత విచిత్రమైన ప్రదర్శన చూడండి అది. అంత ప్రదర్శన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనము పరిశుద్ధంగా ఉండాల్సిందే. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ప్రభు ఒప్పుకోడు. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తన చేస్తే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. ప్రతి పని ఆయన, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నువ్వు చేసే పనిని ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. యేసయ్య అంటే కాస్త ప్రేమగల తండ్రి. ఏం చేశాడు? పోనీలే పాపం, వీళ్ళ కోసమే నేను వచ్చాను, వీళ్ళ కోసమే కదా అనుకుని యేసయ్య సర్దుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్దుకునే మనస్తత్వం కలిగిన తండ్రి కాదు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన దేంట్లో రాజీ పడడు. ఆయన తన పరిశుద్ధత విషయంలో అంతే ఉంటాడు. ఆయన తన పరిశుద్ధత విషయంలో అంతే కాపాడుకుంటాడు. ఆయన దాని విషయంలో రాజీ పడడు. నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అవమానకరమైన జీవితం జీవించంటే దేవుడు చూస్తున్న దేవుడు గుర్తుపెట్టుకో. బలలో చేయవస్తున్నప్పుడు దీన్ని కూడా ఒక బల్ల రొట్టె ముక్కో, ఏదో ద్రాక్షరసంలే, అందరితో పాటు మనం కూడా తీసుకోకపోతే బాగోదు, అందరితో పాటు మనం కూడా దీంట్లో చేయకపోతే బాగోదు అనుకుంటే నష్టపోతాం. చేతులే వెయ్యొద్దు, నరుకుతాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేస్తారమ్మా? నాకు కానీ దేవుడు ఆజ్ఞించి, అరే ఎవరైనా అయోగ్యంగా బలలో పాల్గొంటే వాళ్ళ చేతులు నరికే అవకాశం ఇచ్చి కత్తిచ్చాడు అనుకో, ఎన్ని చేతులు నరకొచ్చు అమ్మా? చెయ్యంగానే చేయి కట్, పబ్లిసిటీ. అమ్మో ఆ సంఘానికి చేతులు ఉండవు అనుకుంటారు. ఎందుకు ఆ సంఘంలో చేతులు ఊరుకోవడం అనుకుంటారు? ఎందుకు అందరూ తప్పులు చేస్తున్నారు వాళ్ళే. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చూచుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నిన్ను నన్ను మనందరినీ ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన ప్రతి ఇక్కడ ఉన్నాడు, ప్రతి చోట. ఇక్కడ లేడు అనడానికి లేదు, ప్రతి చోట ఆయన ఉన్నాడు. అయినను అబద్ధ ప్రవక్తలు పలుకుతున్న మాటలు వింటున్నాడు. ఆయన అబద్ధ బోధకులు చేస్తున్న మాటలు వింటున్నాడు. కల్పనా కథలు చెబుతూ విశ్వాసం అని కొనసాగింపు చేస్తున్న వారిని కూడా వింటున్నారు. ఏ మాటలు దేవుని మాటలు తిరస్కరించి లోక సంబంధంగా బ్రతుకుతున్న వారిని కూడా చూస్తున్నాడు. ఆయన అందరిని చూచుచున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవునికి మహిమ కలుగునగాక. కల్పనా కథలు వాళ్ళకి వరసగా కల్పన కథలు నిలబడ్డారు. ప్రభువు ఉన్న దగ్గరేమో ఆయన పైన కిరీటం పెట్టుకొని ఆ యొక్క మహిమతో నింపడిన ఫోటో ఒకటి ఉంటే దాని ముందు వీళ్ళు నిలబడి పూల కిరీటం ఒకటి పెట్టుకొని బట్టలు లేకుండా హీనముగా అసహ్యంగా నిలబడి వరుసగా ఇటువైపు శిష్యులుగా కూర్చోబెట్టి మధ్యలో యేసు ఇలాగా ఒకడు పనికి మాలాడు ఒక నిలబెట్టి అవమానకరమైన రీతిగా జీవించు, అది కల్పన కథలతో నింపబడిపోయి వాళ్ళ యొక్క ఊహల నుంచి బయటకు వచ్చిన మాటలు అక్కడ ప్రదర్శన చేశారు. అక్కడ ఎంత ధైర్యం ఉండాలా! దేవుని ముందు నిలబడాలంటే, దేవుని స్థానము కోరుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలా! సాతానుడు దేవుని స్థానము కోరుకనే తొక్కబడ్డాడు పాతాళంలో. మరి నిన్ను నన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? అన్ని సంవత్సరాలు ఆరాధన చేసిన వదిలిపెట్టలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆరాధన చేసేవాడు మామూలు కాదు. దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన ఒక్క రోజు 2 రోజులు కాదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండేవాడు ఆరాధన చేసిన వ్యక్తి. వాడిని దేవుడు ఏం చేశాడు? తొక్కిపడేశాడు లూసిఫర్ గాడిని. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆరాధన చేసిన వదిలిపెట్టలా. మరి నిన్ను వదిలిపెడతాడా? అనేక సంవత్సరాలు ఆరాధన చేసిన లూసిఫర్నే వాడి గ్యాంగ్ని విడిచిపెట్టని దేవుడు
నిన్ను నన్ను విడిచిపెడతాడా ప్రియా దేవుని బిడ్డారా? నువ్వే నిత్యం ఆరాధన చేసే వ్యక్తివా? నువ్వు నిత్యము గణపరిచే వ్యక్తివిగా, నువ్వు నిత్యము ప్రభువుని పూజించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వేనా దేవుడు నా దేవుడు కొట్టుకులాడే వ్యక్తివే అని అవుతావా? కావు. మనం ఏ కాడికి నా పిల్లలు నా భర్త, మా ఆయన, మా కుటుంబం, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా ఈ విధంగా ఈ భజన కార్యక్రమాలు తప్ప దేవుని భజన ఎప్పుడని చేస్తాం మనం? ఎప్పుడు చేయం. ఎప్పుడు చేస్తాం ఆ భజన అంటే రోగాలు వచ్చినప్పుడు. దేవుని స్తుతి కలుగునగాక. రోగాలు వచ్చినప్పుడు భర్తకు బాగపోతే, భార్యకు పోతే, పిల్లలు బాగోకపోతే, అయ్యే బంధువులు బాగోకపోతే, వీళ్ళు వాళ్ళకు అప్పుడు చేస్తాం ప్రార్థనలు. ఏం ప్రార్థనలు? అస్సలు పాస్టర్ గారు కూడా పనికి రా డైలాగులు ఏం మాట్లాడుతూ చెప్పలేము. అప్పుడు అంటారు, ఇప్పుడు కూర్చొని, యేసయ్యా కృపగల తండ్రి, నీ కృప ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్ప దేవుడువో ప్రభువా, నువ్వు నాకేనా ఎట్లా చేసేది? నువ్వు ఎవరు? నాకేనా చేసేది? నేనేనా నీకు కనపడింది? ఈ ప్రపంచంలో ఎవడు కనపడలేదా? ఒకడికి ఏం చెప్పాను, ఒకసారి కిడ్నీలు పాడైపోతే ఏమంటాడు, నా కిడ్నీలు నీ కిడ్నీలు పాడేలేదు అంటున్నాడు. దేవుడు ఎంత కుట్రావుడు అంటాడు. ఎవరు? దేవుడు కుట్రావుడు అంట. వాడి కిడ్నీలు పాడైపోయినాయి అంట, నా కిడ్నీలు బాగున్నాయంట. వాడేమన్నాడు తెలుసా? నా కిడ్నీలు ఎందుకు పాడైపోయి, నీ ఎందుకు బాగా పాడైపోలేదు అంటున్నాడు. నీ బాగానే ఉన్నాయి కదా, నా ఎందుకు దేవుడు తీసేసాడు అంటున్నాడు. చేసిన పనులకి, భయంకరం పనులకి దేవుడు తీసేసేది. ఎంత భయంకరం! ఇది కాదురా చేసేది. భక్తి పర్ఫెక్ట్గా చేయండి. దేవుని సన్నిధిలో ఆయన చేసే ప్రతి మాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది భయముతో ఉంటుంది. దేవుని స్తుతి కలుగున గాక. భయముతోనూ ఆజ్ఞతోనూ ఉంటుంది. అది నిజమైన భక్తి. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. అమ్మా నీకు ఉద్యోగం వస్తుంది, అమ్మా నీకు పిల్లలు పుడతారు, అమ్మా నీకు అది వస్తుంది, అమ్మా నీకు ఇది వస్తుంది అని చెబితే అది ప్రవచనాలు కావురావే. అవి ప్రవచనాలు కావయి. వాడు ఊహించెప్పే మాటలు, వాటినే దేవుని దర్శనాలు చెబుతూ ఉంటాను. నేను చూశానమ్మా దేవుడి దర్శనం. మరి ఆ దర్శనం చూసిన వ్యక్తి ఆమెనున్న పాపాన్ని కనపడతా దేవుడు చూపించడా? దేవుడి కాపాడే కాక అవసరం ఏంటి? నువ్వు ఉద్యోగాలు చేసి బాగా డబ్బు సంపాదించి ఇల్లు వాకిలి సంపాదించుకోవడం కోసమే దేవుడు నిలబెట్టింది నిన్ను అమ్మా. అందుకే పిలిచింది దేవుడు నిన్ను. నీ పరిశుద్ధత కోసం దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పరలోకంలో పెట్టడానికి పిలిచాడు. నిన్ను పరలోకంలో ఉన్నతంగా ఉంచాలని పిలిచాడు. నువ్వు అడిగి నేను ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు మార్పు చెంది ప్రభు దగ్గరికి వస్తావు, ఆయన సేవిస్తావు, ఆయన ఆరాధన చేస్తావని దేవుడు నీకు అడిగిన వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తున్నాడు. అయినంత మాత్రాన అది నువ్వు ఆశీర్వాదంగా చూపించుకోవద్దు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చింది ఏది కూడా నీకు ఆశీర్వాదం కాదు. పరసంబంధంగా నీకు ఇచ్చేది ఆశీర్వాదం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇళ్ళు, కార్లు, బంగారాలు, వజ్రాలు, వైడిరాలు ఇవన్నీ నీకు ఆశీర్వాదం ఏమీ కాదు. మొన్న మా ఈడు చెప్తున్నాడు, ఎబినేజర్ చెప్తున్నాడు, అంబానీ కొడుకు మీద ఏనుగు బొమ్మ కంట 300 కోట్లంట. ఎంత? 300-400 కోట్లు ఆ బొమ్మకి. ఏం చేసుకుని చస్తున్నాడు? ఎప్పుడు చస్తాడు వాడికి తెలియదంట. ఏం చేసే సంపాదన ఏమైపోద్ది? డబ్బు కొరకు పరుగులు తీసుకొచ్చే వాడికి ఉపయోగం ఏమీ ఉండదు. చాలా డెవలప్ అయిపోవాలా. వాతని అదే పని చేశాడు. వాళ్ళ నాన్న కానించి సంపాదించాలన్నాడు. చిన్న రోగం పెడితే గిలగల కొట్టుకులాడుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎంత రోగం అది? చిన్న రోగం. ఆ రోగానికి వాడి పరిస్థితి అయిపోయింది, తలకిందలైపోతున్నాడు. ఓమో, ఇంతమంది డబ్బు ఉంది, ఇన్ని దేశాలు తిరగవచ్చు, ఎక్కడ పోవచ్చు, ఎడగపోవచ్చు, ఎక్కడైనా చూపించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా అతనికి దొరకని వైద్యం కనపడుతుంది. అందుకని మొన్న ఆమె చెప్తుందో, అమ్మా నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావంటే నిన్ను ప్రేమించాను. రూట్స్ కూడా సరిగా లేవు, నేను ప్రేమించాను. తిరిగే ప్రాంతంలో వెళ్ళి చూడండి, అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు
వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి బ్రదర్. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరు తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి.
వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థనా మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడిని దీవించును కాక. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024 అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం.